పోలీస్ నేర పరిశోధనలో జాగ్లాల పాత్ర చాలా కీలకం. ముఖ్యంగా హత్యలు, దొంగతనాల కేసులో నేరస్తుల్ని పట్టుకోవడంలో పోలీసు సునకాల పోషిస్తున్న పాత్ర అంతా ఇంత కాదు. ఇప్పుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లా పోలీసుల అమ్ముల పొదలో మరో రకం జాగ్లం వచ్చి చేరింది. గంజాయి, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల్ని పట్టుకోవడంలో ప్రత్యేక నైపుణ్యం ఉన్న పోలీస్ డాగ్స్ 2 కరీంనగర్, అటు జగిత్యాల జిల్లా పోలీసులకు అందుబాటులోకి వచ్చాయి. చూడండి ఏ విధంగా రాంబో హంతకుల్ని ఐడెంటిఫై చేసిందో మనం చూడగలుగుతాము. రాంబో వదలకుండా మరి హంతకుల్ని పట్టుకోనట్టుగా మనము గమనిస్తున్నాము. హత్య, దొంగతనం, పేలుడు పదార్థాల గుర్తింపు, డ్రగ్స్ లాంటి నేరాలను ఛేదించడానికి పోలీసుల దగ్గర ఉండే ఆయుధమే ఈ జాగిలం. నేర శోధనలో జాగిలాలను ఉపయోగించడం 14వ శతాబ్దంలోనే మొదలైంది. గ్రామాల్లో జరిగే నేరాలను ఛేదించడంలో మొదటిసారిగా ప్యారిస్ దేశంలో పోలీసులు వీటిని ఉపయోగించినట్లు చెబుతుంటారు. పోలీస్ జాగిలాలకు ఎంతో నిశితంగా శిక్షణ ఇచ్చి వాటిని కరడుగట్టిన పోలీసులకు ధీటుగా తయారు చేస్తారు. 4 నుంచి 6 నెలల వయసున్న శునకాలను తీసుకొచ్చి ట్రైనింగ్ అకాడమీలో 8 నెలలు వీటికి శిక్షణ ఇస్తారు. ప్రాథమిక శిక్షణ అనంతరం పోలీస్ విభాగంలోని ఇంటెలిజెన్స్, గ్రేహౌండ్స్ డిపార్ట్మెంట్స్ తమకు ఉపయోగపడేలా వాటిని మార్చుకుంటాయి. గట్టిగా చప్పట్లు కొట్టి మనం అభినందిద్దాం కెనాన్ రాంబో. జాగిలాలకు శిక్షణ ఇచ్చే సిబ్బందిని హ్యాండ్లర్ అంటారు. వీళ్లు కూడా ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు. జాగిలాలను హ్యాండ్లర్లు చాలా చాకచక్యంగా తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మొదటి 2-3 నెలలు వాటిని కూర్చోమనడం, నిల్చోమనడం, సెల్యూట్ చేయడం, నేరస్తులను పట్టుకునేలా వేగంగా పరిగెత్తించడం, హర్డిల్స్ పై నుంచి దూకించడం లాంటివి అలవాటు చేస్తారు. ముందుగా స్థానిక భాషలో వాటికి ఆదేశాలు ఇవ్వడం మొదలు పెడతారు. మెడపై నిమురుతూ హ్యాండ్లర్ ఆదేశాలను పాటించేలా చేస్తాడు. అనుమానితుడిని పట్టుకునే విషయంలో కుక్క ఎంత బలాన్ని ఉపయోగించాలి అనే దానిపై వాటికి శిక్షణ ఇస్తారు. నార్కోటిక్స్ పసిగట్టడం, పేలుడు పదార్థాల గుర్తింపు కోసం అంశాల వారీగా శిక్షణ ఇస్తారు. బాంబు ఎక్స్ప్లోజివ్లలో ఉపయోగించే పౌడర్ల నమూనాలను వాటికి పరిచయం చేస్తారు. సువాసనలను, మాంసంలో రక్తం కలిపి వాటి సువాసన చూపిస్తారు. ఆ వాసనకు అలవాటైన సునకాలు ఆ పదార్థాన్ని ఎక్కడ దాచినా పసిగట్టేస్తాయి. జాగిలాలు నేరస్తులను, బాంబులను, మత్తు పదార్థాలను ఎలా గుర్తిస్తాయి, ఎంత చురుకుగా పనిచేస్తాయనే విషయాన్ని ఇటీవల నిర్వహించిన ఇండిపెండెన్స్ డే పరేడ్లో పోలీసులు ప్రదర్శించి చూపించారు. పోలీస్ కెనాన్ టైసన్ పూర్తిగా నిర్ధారించడానికి వచ్చింది. ప్రపంచంలో 435 రకాల సునక జాతులున్నాయి. ప్రతి జాతికి ప్రత్యేకతలు ఉంటాయి. వీటిల్లో 12 రకాల సునకాలు మాత్రమే నేర పరిశోధనకు ఉపయోగపడతాయి. తెలంగాణ పోలీసులు లెబ్రడాల్, డాబర్మెన్, అల్సేషియన్, గోల్డెన్ రిట్రీవర్, డాల్మేషన్, జర్మన్ షెఫర్డ్, టెర్రియర్, అకిటా, గ్రోనెండల్, బెర్రీస్ మౌంటైన్ డాగ్ జాతులను ఇందుకోసం ఎంచుకుని శిక్షణ ఇస్తుంటారు. పోలీస్ శాఖలో వీటికి అనుభవాన్ని బట్టి డీఎస్పీ స్థాయి దాకా ర్యాంకులను కేటాయిస్తారు. జాగిలాలు ఏదైనా ఘటనలో గాయపడిన తర్వాత అవి కోలుకునే వరకు వాటికి విశ్రాంతిని ఇస్తారు. గాయం పెద్దదైతే వాటిని పూర్తిగా విధుల నుంచి తప్పిస్తారు. గర్భవతిగా ఉన్నా లేదా వయసు మీరినా లేదా అనారోగ్యంతో ఉంటే రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. పోలీస్ జాగిలాలు 6 నుంచి 9 సంవత్సరాల వరకు విధులు నిర్వహిస్తాయి. నిజానికి శునకాలకు మనుషులతో పోలిస్తే వినికిడి శక్తి 20 రెట్లు, వాసన చూసే శక్తి 40 రెట్లు ఎక్కువ. ప్రస్తుతం ఇవి కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో ప్రతిరోజు బస్టాండ్లు, ఇతర అనుమానిత ప్రాంతాల్లో తమ విధులు నిర్వహిస్తున్నాయి. డాగ్ స్క్వాడ్ హైదరాబాద్లో ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ పొందుతాయి. ఇట్టి డాగ్ స్క్వాడ్లను మర్డర్ కేసుల్లో కానీ, దొంగతనం కేసుల్లో కానీ, డ్రగ్స్ పదార్థాలు దొరకబట్టడంలో కానీ ఇవి ట్రైనింగ్ పొంది ఉండి గతంలో ఎన్నో హత్య కేసులను మరియు డ్రగ్స్ పదార్థములను మరియు మారణాయుధాలను స్వాధీనపరచుకోవడంలో ముఖ్య పాత్ర వహించినాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పోలీసులకు ఈ జాగిలాలు అందిస్తున్న సేవలు అన్నీ ఇన్ని కావు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లాంటి వీఐపీల మీటింగ్ సమయాల్లో పోలీస్ జాగిలాలతో వేదికలను తనిఖీ చేసిన తర్వాతనే వారిని అనుమతిస్తారు.
అదేవిధంగా అనేక హత్యా కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో పోలీస్ జాగిలాలు కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ఎక్కువగా గంజాయి, డ్రగ్స్ వినియోగం పెరగడంతో వాటి అమ్మకాలు, వినియోగంపై పోలీసులు నిఘా పెట్టారు. ఇందుకోసం ఇటీవల కరీంనగర్, జగిత్యాల జిల్లా పోలీసులకు ప్రత్యేక నార్కోటిక్ పదార్థాలను పసిగట్టగలిగే శిక్షణ పొందిన జాగిలాలు వచ్చాయి. ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ ఉంటే వెంటనే పసిగట్టి పోలీసులకు తెలియజేయడంలో ఇవి దిట్ట అని చెబుతున్నారు పోలీసులు. గాంజా మరియు మత్తు పదార్థాల రవాణా మరియు సప్లైని అరికట్టడంలో భాగంగా మనకు జిల్లాలో ఒక జాగిలం ఉన్నది. అది దాని ప్రత్యేకత ఏంటంటే గాంజా కానీ ఎట్లాంటి మత్తు పదార్థాలను కూడా అది వాసన చూసి పసిగడుతుంది. కొత్తగా వచ్చింది. ఇవి మేము రెగ్యులర్గా ఆ జాగిలం సహాయంతో అనుమానితులను, తర్వాత అనుమానిత వ్యక్తులను రవాణా చేసే ప్రదేశాలు ఏవైతే ఉన్నదో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, తర్వాత ఒకవేళ ఏదైనా ఉంటే విద్యా సంస్థలు కూడా అనుమానంగా ఉంటే మేము తీసుకుపోయి జాగిలం సహాయంతో పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మనిషి కంటే ఎన్నో రెట్లు సునిశ్చిత పరిశీలన, జ్ఞాపక శక్తి ఉండే జాగిలాలు పోలీసులకు ఎంతో కాలంగా సేవలందిస్తున్నాయి. నేర పరిశోధనలో నాటికి నేటికి ఎన్నో మార్పులు వస్తుండటంతో అందుకు అనుగుణమైన శిక్షణనిస్తున్నారు. ఈ మేరకు వాటి సేవలు కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయి.